ఇరాన్లో ఆందోళనలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఏకంగా 180 నగరాల్లో నిరసనలు జరుగుతున్నాయి. ఆందోళనలో వందల మంది చనిపోయారు. ఓవైపు నిరసనలు రక్తపాతానికి దారితీస్తూ ఉంటే వీటిపై ఉక్కుపాదం మోపుతోంది అక్కడి ప్రభుత్వం. ఆందోళనలో పాల్గొనే వారిని శత్రువుగా పరిగణిస్తామని వార్నింగ్ ఇచ్చింది ఇరాన్ ప్రభుత్వం. ఇరాన్లో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో దేశమంతా భగ్గుమంటోంది. ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు రక్తపాతానికి దారితీస్తున్నాయి. ఆర్థిక సంక్షేమం, స్వేచ్ఛ కోసం రోడ్లపైకి వచ్చి ప్రజలు ఆందోళనలు చేస్తుంటే వారిపై బలగాలు కాల్పులు జరుపుతున్నాయి. దాదాపు 15 రోజుల నుంచి జరుగుతున్న ఆందోళనల్లో వందల మంది చనిపోయారు. ఒక్క టెహ్రాన్లోని 6 ఆసుపత్రుల్లోనే 217 మృతదేహాలు ఉన్నాయని స్థానిక డాక్టర్లు చెప్పడం సంచలనంగా మారింది. వారిలో ఎక్కువ మంది కాల్పుల వల్లే మరణించారంటున్నారు. గతేడాది డిసెంబర్ 28న టెహ్రాన్లోని 2 మార్కెట్లలో నిరసనలు ప్రారంభమయ్యాయి. రోజుల వ్యవధిలోనే దేశమంతా వ్యాపించాయి. ప్రస్తుతం 180 నగరాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఖమేనీ నేతృత్వంలోని ప్రభుత్వంపై అసంతృప్తి నానాటికీ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 31 రాష్ట్రాల్లోని 180 నగరాల్లోని 512 ప్రదేశాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఉత్తర టెహ్రాన్ పోలీస్ స్టేషన్ బయట నిరసనకారులపై భద్రతా దళాలు మిషన్ గన్లతో కాల్పులు జరపడంతో 30 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ షట్డౌన్ విధించడంతో అసలు మరణాల సంఖ్య 1000 దాటి ఉండొచ్చని మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. కనీసం టెలిఫోన్ కాల్స్ చేసుకుని మాట్లాడే పరిస్థితి లేదు. కాల్స్పై కూడా నిషేధం విధించారు. దీంతో ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇరాన్లో కొనసాగుతున్న అశాంతి దృష్ట్యా పలు విమాన సంస్థలు సర్వీసులను రద్దు చేశాయి. దుబాయ్, ఇరాన్ మధ్య పదుల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. టర్కిష్ ఎయిర్లైన్స్ కూడా ఇరాన్ మీదుగా వెళ్లే చాలా విమానాలను రద్దు చేసింది. పరిస్థితి రోజురోజుకు దిగజారుతూ ఉండడంతో ఇరాన్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఆందోళనలు విరమించకుంటే తీవ్ర చర్యలు తప్పవని చెప్పింది. నిరసనల్లో పాల్గొనే వారిని శత్రువుగా పరిగణిస్తామని, మరణశిక్ష అభియోగాలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.